రాకపోతే మళ్ళీ ఇమీడియట్గా మరి రెండోసారి కూడా వెళ్ళి మరి ఆ బహుశా మరి ఆ గ్యాప్లో ఈయన తన వారితో మాట్లాడి ఉండొచ్చు, ఈయన వీరి వారితో మాట్లాడి ఉండొచ్చు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఏకాంతంగానే చర్చించుకున్నారు అంటే అది డెఫినెట్గా గుంపులో కూర్చుని 50 గంటలు మాట్లాడినా ఇరువురు ఏకాంతంగా మరి 5-6 గంటలు కూర్చుని మాట్లాడుకున్నా ప్రొడక్టివిటీ విల్ బి ద సేమ్. డెఫినెట్గా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇక్కడ ప్రాధాన్యం కానే కాదు. కలిసి పోటీ చేసినప్పుడు ఆ పడే ఓట్లన్నీ ఓటమి ఓట్లే. మనం ఇది ఎన్నోసార్లు నా వల్ల ఎన్నొచ్చింది, నా వల్ల ఎన్నొచ్చింది అనుకోవటం కాదు. కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది పార్టీలు కలిసినప్పుడు అవసరం కాబట్టి ఆ పర్సంటేజెస్లో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది అనేది వేరియస్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో చూసుకుని ముందు నుంచి ఏ పార్టీకైనా కార్యకర్తలు బలంగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కార్యకర్తల మనోభావాలని గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి ఉన్న బలాలని మరింత బలపరుచుకునేలా మరి వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా మనస్ఫూర్తిగా రెండు పార్టీల వారు నాయకులు అందరూ కూడా ఆహ్వానించడం ఖాయం. ఇవాళ సాక్షి పేపర్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి యజనగరం మీటింగ్కి, బెంగళూరు మీటింగ్కి తెగొచ్చారట జనం. దాని గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట గదిలో కూర్చుని. అది తెగొచ్చేస్తున్నారా బాబు, మరి మన సంగతి ఏంటని చెప్పి అనుకున్నారంట. అలా కాదమ్మా, మనం ఈసారి మనం కలిసెట్టుకున్నాం, మనం కలిసెట్టుకోకపోతే జనం రావట్లేదమ్మా అని చెప్పి వీళ్ళు అనుకున్నారంట. యాక్చువల్గా రాశాడు. అది అసలు వాళ్ళిద్దరూ కనీసం పిఎస్సి చైర్మన్ గారు కూడా వెళ్ళాల, మనోహర్ గారు. ఈయన ఒక్క ఆయన డ్రైవ్ చేసుకెళ్ళి. అదే మరి గతంలో ఒకసారి మీ పేపర్లో ఏదో రాస్తే బల్ల కింద దూరాడా, ఎక్కడ దూరాడు అని చెప్పి అంటున్నారు కదా. అది సిఐడి సునీల్ ఎక్కడ దూరాడా, అక్కడ చీకట్లో కలిసిపోతాడా, బగ్గింగ్ పెట్టారా, ఏం మరి అక్కడ ఏమన్నా బగ్గింగ్ పెట్టారా తెలియదు. డెఫినెట్గా అంత స్పష్టంగా సునీల్ కుమార్ గారు అక్కడ ఉండే అవకాశం లేదు. ఇవాళ పొద్దున్న ఎయిర్పోర్ట్ లాంజ్లో కలిసాడు ఆయన. సో సజ్జల్ గారు ఆయన సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఎయిర్పోర్ట్ లాంజ్లో. మళ్ళీ ఎవరిని వేసేయడం అనుకో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా మాట్లాడేసుకుంటున్నారు. నన్ను చూసి సౌండ్ తగ్గించుకుంటున్నారు. సో సునీల్ కుమార్ గారు అయితే ఆ దళిత పరిసర ప్రాంతాల్లో ఉండడం బట్ మరి ఇంకా అయినా ఆయన సిఐడిలో లేడుగా ఇప్పుడు, ఆయన ఉండే అవకాశం లేదు రండి. మరి ఇంకెవరు ఇప్పుడు సిఐడిలో ఎవరున్నారో, ఆ రెడ్డి గారు కూడా లేడు మరి, నాగవేల్ గారు రెడ్డి గారు. సో మరి ఎలా తెలిసింది వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా మాట్లాడేసుకున్నారంట. సో జనాన్ని చూసి కంగారు, నెక్స్ట్ మీటింగ్ ఇది అని అన్నింటికన్నా ఇంకో బ్రహ్మాండమైన విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే ఇవన్నీ మాట్లాడుకుంటాం ఏముంది, ఏదైనా మనం భారతీయ జనతా పార్టీ వచ్చేదాకా మనం వెయిట్ చేయవలసిందే కదా, అప్పుడు దాకా మరి మనం ఏమి చేర్చలేం కదా. ఈలోపు అసలు జగన్మోహన్ రెడ్డి అన్ని తేల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనకు చాలా ఇబ్బంది అమ్మా అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మొత్తం బడ్డింగ్ అంటే రవిగాంచిన చోట కవిగాంచిన లాగా మరి జీవిడి కృష్ణమోహన్ గారు కవేమో నాకు తెలియదు. ఆయన ఊహించి రాసి మరి సాక్షుడికి పంపాడా లేదంటే సజ్జల గారి పంచమా మరి నాకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ అందులో అయితే వెర్బాటం కోర్టులో ప్రొసీడింగ్స్ని ఆ లైవ్లో కూడా ఎలా పెడతాడో అంత స్పష్టంగా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనేది అంత స్పష్టంగా వీళ్ళు ఇక్కడ పేర్కోవడం జరిగింది. మరి దురదృష్టం వీళ్ళు ముందుకెళ్లాలని చెప్పి డిసైడ్ అయిపోవటం,